లేదా అని 8 సీట్లు వచ్చిన బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు వచ్చిన బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది రాజకీయ విమర్శ కాదు, సగటు బీఆర్ఎస్ కార్యకర్త యొక్క ఆత్మఘోష. అది వాళ్ళకి అక్కర్లే. బీఆర్ఎస్ నాయకులు బతకడానికి, బీఆర్ఎస్ నాయకులు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు ఎవరినైనా బలి చేయడానికి సిద్ధమే. బీజేపీ తను బతకడానికి ఎవరిని చంపడానికైనా సిద్ధం ఇవ్వాలి. అక్కడ అకాలీలను చంపిండ్రు, ఇక్కడ శివసేనని చంపిండ్రు, అక్కడ బీఎస్పీని చంపిండ్రు. ఇక రాష్ట్రానికి ఇట్లా వచ్చుకుంటూ పోతే ఇక రేపు ఉన్నది ఎవరైనా ఒక ఆయన చంద్రబాబు, ఇంకొక ఆయన ఏమో ఆయన పేరేంది పవన్ కళ్యాణ్. వాడుకుంటారు. ఇలా చూస్తలేమా కర్ణాటకలో ఎవరెవరిని ఏ విధంగా తయారు చేసి ఎట్లా బానిసలుగా చేసుకున్నారో. నితీష్ కుమార్ కూడా ఇలా బలయ్యే స్థితిలోనే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, బీజేపీ నాయకులకు మైండ్ దొబ్బింది. వాళ్ళని క్షమించండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి, వాళ్ళ అబద్ధాలను. సమావేశం లేదంటే మీడియా సమావేశం ఉద్దేశం ఏంటంటే, బీజేపీ నాయకులకు అన్రెస్ట్ పెరిగిపోతున్నది. కారణం ఏంటో తెలుస్తలేదు కానీ రోజుకొకళ్ళు రోజుకో తీరుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే మామూలుగా మేమేమనుకుంటామంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ కాడ మైండ్ ఉంటుంది అనుకుంటాం. అది మోకాళ్ళల్లో కూడా లేదు, అరికాళ్ళలో పడిపోయిందని తెలుస్తుంది. ఒక రోజున కిషన్ రెడ్డి అయితే, ఇంకో రోజున బండి సంజయ్ అయితే, మరొక రోజున ఈటెల రాజేందర్ అయితే, ఇంకో రోజున ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అవుతాడు. ముఖాలు మారుతాయి తప్పితే వాళ్ళ బుద్ధిలో మార్పు అయితే రాదు. ఎందుకు ఈ పరిస్థితిలో డిఎన్ఏ ఇట్లెందుకు ఉన్నది అని ఆలోచిస్తే, వాళ్ళకు అబద్ధాలను ప్రచారం చేయడం అనేది ఒక తంతుగా మారిపోయింది. ఒక అబద్ధాన్ని పదే 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 మాట్లాడితే నిజమవుతుంది అన్నట్టుగా ఏదైతే గోబెల్ వెనకటికి ఓ మంత్రి ఉండెనో, జర్మనీలో హిట్లర్ కాడు ఉంటుండే ఆయన. ఈ నియంతలకే ఇట్లాంటి అబద్ధాల మీద ప్రేమ ఉంటుంది. మామూలుగా బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అబద్ధాల మీద ప్రచారం చేస్తారో అట్లా ఇలా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఏమంటాడంటే, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు డీల్ కుదిరింది జూన్ 2వ తారీఖునో లేకపోతే డిసెంబర్ 9వ తారీఖునో వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇంకా కొత్త జోక్ ఒకటి చెప్పిండు ఆయన, చాలా విచిత్రమైన జోక్. అది నవ్వుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏమంటాడు ఆయన, కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తానికి కాంగ్రెస్ పార్టీ డీల్